చాలామంది అడిగే కామన్ క్వెషన్ అండి మమ్మల్ని వచ్చి. ఎంఆర్ఐ రిపోర్ట్స్ ఏమో మాకు చాలా డ్యామేజింగ్‌గా ఉందని చాలామంది చెప్తున్నారండి. లేకపోతే చాట్‌జీపీటీలో వాటిలో డ్రాప్ చేసినప్పుడు కూడా చాలా డ్యామేజ్‌గా ఉంది మీ స్పైన్ చెప్తోంది. సో, ఎంఆర్ఐ రిపోర్ట్స్ అనేవి ఆల్వేస్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుందండి. మీ లక్షణాలతో చూసుకోవాలి. ఎంఆర్ఐ రిపోర్ట్ పరంగా ఎలా ఉందన్నది ఇంపార్టెంట్ కాదు. మీకు పెయిన్ ఎలా ఉంది? మీ పెయిన్ ఎక్కడి దాకా వస్తుంది? ఎగ్జాంపుల్ హ్యాండ్ పెయిన్ తీసుకుంటే ఎంఆర్ఐలో నెక్ బాగా డ్యామేజ్ అయిందనుకుందాం. ఆ హ్యాండ్ పెయిన్ కొంతమంది ఇక్కడ దాకే ఉంటుంది. కొంతమంది హ్యాండ్ మొత్తం దాకా వస్తుంది. ఆ పెయిన్ అనేది చూసుకోవాలి. ఎంఆర్ఐ రిపోర్ట్‌తో కొంచెం కోరిలేట్ చేసుకోవాలి. అది ఓన్లీ రిఫరెన్స్ కోసం తప్ప మెయిన్ పేషెంట్ లక్షణాలు, పేషెంట్ ఇబ్బంది అనేది ముఖ్యం. అదేవిధంగా బ్యాక్‌కెళ్తే గనక బ్యాక్‌లో కూడా ఉంది. బ్యాక్ నుంచి కొంతమందికి ఫుట్ దాకా వస్తుంది. కొంతమందికి ఓన్లీ థై దాకా వచ్చి పెయిన్ ఆగిపోతుంది. సో, ఫుట్ దాకా వస్తుందంటే గనక కంప్రెషన్ లెవెల్ ఎక్కువ ఉన్నట్టు. లేకపోతే గనక దాంతో పాటు ఓన్లీ న్యూరలాజికల్ ఇష్యూనే కాకుండా మజిల్ ప్రాబ్లమ్ వల్ల కూడా కొంతమంది ఫుట్ దాకా వస్తుంది. అవి కొన్నిసార్లు మనకి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటారు. అంటే ఆ ఇబ్బందా, ఈ ఇబ్బందా అనేది మనం కంపారిజన్ స్టడీ చేసుకుంటూ చూసుకుంటే బెటర్‌గా ఉంటుంది. సో, ఎంఆర్ఐ రిపోర్ట్‌ని బేస్ చేసుకొని మనం ఎక్కడికి ఫైనలైజ్ అవ్వలేం. అది ఓన్లీ మనకి రిఫరెన్స్‌కి ఒక పేపర్ మాత్రం. మెయిన్ పేషెంట్ ఇబ్బందులు మనం చూసుకుంటూ ఉండాలి.